ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అయితే అక్కడ స్టాఫ్, నర్సెస్ లేదా డాక్టర్స్ లేదా మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారంటే హాస్పిటల్ రద్దీగా ఉంది, ఇక్కడ ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది చేయలేం, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆ వ్యక్తికి వైద్యానికి నిరాకరించిన, ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తే బిల్స్ ఎవరు పే చేస్తారు అని ఆ వ్యక్తికి వైద్యం చేయకుండా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి వైద్యానికి నిరాకరించినట్లయితే వాళ్ళపై మీరు కఠినంగా చర్యలు తీసుకోవచ్చు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 200 ఈ విధంగా చెప్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లోని కొంతమంది హాస్పిటల్ బిల్స్ పే చేయలేని సమయంలోని కొన్నిసార్లు వాళ్ళకి వైద్యం చేయడానికి అసంతృప్తితో హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరిస్తారు. అయితే అలాంటి సందర్భాల్లో కూడా మీరు హాస్పిటల్ యాజమాన్యంపై మీరు కఠినంగా చర్యలు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 200 ఈ విధంగా చెప్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మీకు ఒక డౌట్ రావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చా లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. లా తెలుసుకోండి. ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్